కాంగ్రెస్ బలపరిచిన పీచర గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా రఘునాయకుల కవిత శ్రీధర్ రెడ్డిగా మీ ఇంటి ఆడపడుచుగా మీ ముందుకు వస్తున్నానని, గ్రామ మౌలిక వసతులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, నియోజకవర్గంలోనే ది బెస్ట్గా పీచర గ్రామాన్ని అభివృద్ధిలో తీర్చిదిద్దుతానని ఆదరించి ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నా పేరు రఘునాయకుల కవిత. నేను పీచర గ్రామం అభ్యర్థిగా బరిలో నిలబడాను. మీ అందరి ఆశీర్వాదాలతో నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు గ్రామంలో ఏమేం చేయలేదో అన్ని ప్రతి ఒక్కటి ప్రజలకి సేవలు చేయాలని మేము కోరుకుంటున్నాము. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలి, ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీధర్ రెడ్డి. గతంలో పీచర విలేజ్ కు ఉప సర్పంచ్ చేశాను. సుమారుగా ₹1 బడ్జెట్ గ్రామ పంచాయతీ నుంచి ఈఎస్ నుంచి వర్క్లు వచ్చాయి. విలేజ్ లో డ్రైనేజీలు, సిసి రోడ్స్ అన్ని వర్క్ కంప్లీట్ చేశాను. చాలా దగ్గరలో అందుబాటులో ఉంటాను. సహాయ కార్యక్రమాలైనా కూడా స్కూల్లో పిల్లలకు యూనిఫామ్ పట్టియడం కానీ, టెంపుల్లో కానీ ప్రతి ఒక్కటి ఆడవాళ్లకు అనుకూలంగా అందరికీ ముందుకుంటూ పండుగలు బాగా జరుపుకుంటూ జనంలో కలిసిపోయినా కాబట్టి ఈ రోజున కాంగ్రెస్ అభ్యర్థిగా మా భార్యను సర్పంచ్ అవకాశం వచ్చింది కాబట్టి ఆమె నిలబెట్టాను. మాకు కడియం సిఆర్ గారు ఎమ్మెల్యే గారు మాకు ఉండడం మాకు కూడా అదృష్టం. ఆయన ద్వారా ఫండ్స్ కూడా మేము బాగా ఊరికి తెచ్చి ఉన్న వర్క్లు ఇంకా మిగతాయి మా ఒడ్డరికాలంలో ముఖ్యంగా సిసి రోడ్ పిట్టలవాడకు మరియు చాలా దిక్కులో కూడా హనుమాన్ వాడకు కానీ ఎక్కడ కానీ మా విలేజ్ గ్రామ పంచాయతీ నుంచి కానీ అన్ని వర్క్లు తీసుకొచ్చి ఈ విలేజ్ లో సిసి రోడ్స్, డ్రైనేజ్ ప్రతి ఒక్కటి పని అందరికి సహకరించుకుంటూ వాళ్ళు కూడా నాకు సహకరిస్తారు. ఇంతకుముందు సహకరించారు, ఇప్పుడు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. భారీ మేడతో మేము గెలవాలని మరి మంచి ప్రచారంతో తిరుగుతున్నాం కాంగ్రెస్ పార్టీలో. మాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మరియు గ్రామ ప్రజలకు కడియం సిఆర్ గారికి మా యొక్క మనవి చేస్తున్నాం.